హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భాస్కర్ మేకల. సో ఫస్ట్ డే ఆఫ్ ఓటింగ్ ఎలా ఉంది? ఫస్ట్ డే ఓపెనింగ్ ఓటింగ్ అనేది మామూలుగా లేదు. అస్సలు ఎక్స్పెక్ట్ చేయని పేరు అయితే టాప్ పొజిషన్లో లీడ్ చేస్తుంది అండ్ రచ్చ నడుస్తుంది. ఇద్దరి మధ్యన హోరాహోరీ నడుస్తుంది. రచ్చ లేపే ఓటింగ్ అయితే ఇద్దరికే నడుస్తుంది. మిగతా వాళ్ళందరికీ ఆల్మోస్ట్ ఇంకా అందరూ అస్సాం టికెట్కి రెడీగా ఉన్నట్టే. అందులో ఎవరు వెళ్ళిపోయినా వెళ్ళిపోవచ్చు అనమాట. అంత రేంజ్ ఓటింగ్ అయితే పడుతుంది. అండ్ ఆ ఇద్దరు ఎవరు అండ్ నిన్న జరిగిన దానికి అంటే ప్రీవియస్గా జరిగిన దానికి కొంతమందికి ప్లస్ అయింది, కొంతమందికి మరీ దారుణంగా ఓటింగ్ అనేది పెరిగింది, దారుణంగా పడిపోయింది. సో చూద్దాం ఎవరు ఏ పొజిషన్లో ఉన్నారు, ఎవరికి ఎందుకు ఓటింగ్ పెరిగింది, ఎంత ఓటింగ్ పర్సంటేజ్తో ఉన్నారు అనేది క్లియర్గా మాట్లాడతాను. సో అంతకంటే ముందు మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ చేసుకొని వీడియో ఎండ్ వరకు చూసే ప్రయత్నం చేయండి. అలాగే హైప్ అనే కొత్త బటన్ వచ్చింది కదా, ఒకసారి క్లిక్ చేస్తే మన ఛానల్ మూవ్ అవుతూ ఉంటుంది, ముందుకెళ్తూ ఉంటుంది. లేట్ చేయకుండా ఫస్ట్ డే ఆఫ్ ఓటింగ్ ఎలా ఉంది? అస్సలు నిన్న ఎలిమినేషన్ అంటే నామినేషన్ ప్రక్రియ ఏదైతే జరిగిందో దాంట్లో సుమన్ శెట్టిని సంజన గారు డైరెక్ట్గా నామినేషన్ చేయడం అనేది అదొక ట్విస్ట్ లాగా అనిపించింది. అండ్ సంజన మరి ఎందుకు సుమన్ శెట్టిని ఎంచుకుందో తెలియదు, కానీ సుమన్ శెట్టి విషయంలో వచ్చేసరికి సుమన్ శెట్టికి అంత నెగిటివ్ వైబ్ అయితే ఎక్కడ కనిపించలేదు. అండ్ సుమన్ శెట్టి ఇప్పుడు ఆమెను అంత తక్కువ చేసి మాట్లాడడం అనేది పెద్దగా అంత వర్కౌట్ అయ్యే రీజన్ అయితే ఏం చెప్పలేదు. అయినా కూడా బయట ఆడియన్స్ నుంచి ఈయనకు బీభత్సమైన ఓటింగ్ పడుతుందన్నమాట, ఎక్స్ట్రీమ్ లెవెల్లో. అంటే భరణి గారి కంటే ఎక్కువ ఓటింగ్ ఉంది. అండ్ టాప్ పొజిషన్లో ఈ రేంజ్ ఓటింగ్ అంటే చాలామంది దీన్ని పిఆర్ స్టంట్లు అని కూడా అంటున్నారు. కొంతమంది ఏంటంటే కావాల్సుకొని మ్యానికులేషన్ చేస్తున్నారు, ఓటింగ్ అనేది ఫేక్ ఓటింగ్ పడుతుంది అని చెప్పేసి అన్నారు. బట్ కాదు, ఖచ్చితంగా ఈయనకు మంచి ఓటింగ్ పడుతుంది. అండ్ అంతా ఇంత కూడా ఏకంగా 35% ఓటింగ్ అనేది ఈ మనోడికి సుమన్ శెట్టికి పడుతూ ఉంది. 35% అంటే మామూలు విషయం. మనోడు మొన్నటి వరకు ఏమనుకున్నారు, ఏదో ఈ వారం ఉంటే సరిపోతుంది, ఈ వారం అయిపోతే ఇంకో వారం నెక్స్ట్ 1 వీక్ ఎక్స్టెండ్ అయింది, అది ఆ రేంజ్లో ఆలోచించారు. బట్ ఇప్పుడు ఓటింగ్ ప్రకారంగా చూసుకుంటే మాత్రం మనోడు ఎక్స్ట్రీమ్ లెవెల్లో పైకి వెళ్ళిపోతున్నాడు. అండ్ 35% తోటి టాప్ పొజిషన్ లీడ్ చేస్తున్నారు. సో సెకండ్ పొజిషన్ వచ్చేసరికి మాత్రం భరణి గారు ఉన్నారు. సో భరణి గారికి కూడా ఓటింగ్ ఏం తక్కువ పడట్లేదు, ఓటింగ్ బాగా పడుతుంది. బట్ సుమన్ శెట్టి గారి కంటే ఒక 4% ఓటింగ్ అనేది మళ్ళీ తగ్గినట్టే. సో టాప్ పొజిషన్ ఫ్రీ ఎగ్జిస్టింగ్లో చూసుకుంటే టాప్ పొజిషన్లో ఉన్నాడు. ఇప్పుడు చూసుకుంటే మాత్రం మనోడికి భరణికి 31% తోటి సెకండ్ పొజిషన్లో ఉన్నాడు. అండ్ నిన్న ఎపిసోడ్ ఏదైతే ఉందో మనోడిని హై పిచ్లో లేపింది. బట్ అది వర్కౌట్ అవ్వలేదు. అంటే ఈ రేంజ్ ఓటింగ్ పడుతుందంటే వర్కౌట్ అవుతున్నట్టే. సో ఈయనకంటే ఎక్కువ కూడా సుమన్ శెట్టికి పడడం అని అంటే సో ఎక్కడో ఏదో తెలియని వైబ్ అయితే మనోడిది కనెక్ట్ అయింది. సో ఆడియన్స్ నుంచి ఎక్కువ కనెక్టివిటీ ఉంది. సో భరణి గారికి వచ్చేసరికి మాత్రం ఈయనకు ఫ్రీ ఎగ్జిస్టింగ్ ఉంది. అండ్ ఈయనకు చాలా మంచి కంటెంట్ కూడా రాబోతుంది, కంటెంట్ వస్తూ ఉంటుంది. ఎందుకంటే మనోళ్ళు అంత రేంజ్లో ఇంత చిన్న గుడ్డుని ఇంత పెద్ద టాపిక్ చేసేసి 6 నామినేషన్లు వేయడం అనేది మామూలు విషయం కాదు, అంత రేంజ్లో వేశారు. అండ్ భరణి గారికి కూడా మంచి ఓటింగ్, స్టేబుల్ ఓటింగే పడుతూ ఉంటుంది. ఎందుకనంటే మనోడికి అంత ఫ్యాన్ బేస్ ఉంది. అండ్ హౌస్లో అంతో కొంత ఏదన్నా మాట్లాడాలి అని అంటే 1కి 10 సార్లు ఆలోచించి ఒక మాట మాట్లాడాలన్నా కూడా మనోడు ఒక స్టేబిలిటీ మెయింటైన్ చేస్తున్నాడు. ఇప్పుడున్న ఐట్లలో కొంతవరకు చాలా బెటర్ పర్సన్ ఎవరన్నా ఉంటారో అది భరణి గారే. అండ్ తర్వాత వచ్చేసరికి హరీష్. సో నిన్న జరిగిన ఏదైతే ఎపిసోడో కొంతమంది కనెక్ట్ అయ్యారు. ఎందుకనంటే అరే పాపం అందరూ ఈయననే టార్గెట్ చేస్తారు, అందరూ కావాల్సుకొని చేస్తున్నారు అనే ఒక సింపతి వర్కౌట్ అయింది. అండ్ ఇంకొకటి ఏంటంటే మనోడు ఫుడ్ తినకపోవడం, ఇలాంటి కొంతమంది ఆడియన్స్ని ఖచ్చితంగా కనెక్ట్ చేస్తుంది, ఎమోషనల్గా కనెక్ట్ అయిపోవడం వల్ల. సో కొంత ఓటింగ్ అనేది పెరుగుతుంది. నిన్న బాటమ్ 2లో ఉన్నాడు, నిన్న ఫ్రీ ఎగ్జిస్టింగ్లో చూసుకుంటే బాటమ్ 2లో ఉన్నాడు. ఇప్పుడు చూసుకుంటే మాత్రం 8% ఓటింగ్ తోటి థర్డ్ పొజిషన్ ఉంది. 8% అంటే మిగతా ఇద్దరు సేఫ్, మిగతా తర్వాత నుంచి ఉన్న వాళ్ళందరూ డేంజర్ జోన్లే, ఎవరైనా వెళ్ళిపోవచ్చు. ఇంకోటి ఏంటంటే మొత్తానికి మర్యాద మనీష్ అనే పర్సను అండ్ హరీష్ పర్సను ఫుడ్ అయితే తినడం అయితే జరిగింది. తనుజ గారు చాలా ప్యాంపరింగ్ చేసి చాలా మంచిగా మాట్లాడేసి తనుజ గారు మాట్లాడిన దానికి కన్విన్స్ అయిపోయి మనోడు ఫుడ్ తినడం జరిగింది నిన్న లైవ్లో మిడ్ నైట్ టాక్లో. సో ఎంత బాగా అంటే అంత బాగా మాట్లాడిందనంట, మాట్లాడింది అంట కాదు. సో మంచిగా ఒక మదర్ లాగా మాట్లాడింది అని చెప్పేసి హరీష్ కూడా చాలా ఇన్స్పైర్ అయిపోయి అంటే ఎమోషనల్ అయిపోయి అందరితో ఫుడ్ తిని అందరితో షేర్ చేసుకోవడం అలాంటివి కూడా జరిగినాయి. మంచి విషయం అనమాట. సో అది ఎపిసోడ్లో వేస్తే మాత్రం ఎక్స్ట్రీమ్ లెవెల్ ఉంటుంది. బట్ ఈరోజు ఎపిసోడ్లో వేస్తారా లేదో తెలియదు. తర్వాత వచ్చేసరికి డెమోన్ పవన్కి 7% ఓటింగ్ నడుస్తుంది. అండ్ ఫ్లోరా గారికి కూడా 7% ఓటింగ్ నడుస్తుంది. వీళ్ళిద్దరు ఓటింగ్ అనేది పెద్దగా ఏమీ డిఫరెన్సెస్ ఏం లేదు, వీళ్ళకి స్టేబుల్ ఓటింగ్ పడుతుంది. ఫ్లోరాకి కూడా ఆల్మోస్ట్ 7% ఓటింగ్, చాలా స్టేబుల్ ఓటింగే.
అండ్ డెమోన్ పవన్ కూడా స్టేబుల్ ఓటింగే పడుతుంది. వీళ్ళు ముందు నుంచి కూడా ఆ 6-7%, 8-9-10 వరకు టచ్ చేయగలుగుతున్నారు, అంతకుమించి అయితే టచ్ చేయలేకపోతున్నారు. అండ్ డెమోన్ పవన్కి ఫ్రీ ఎగ్జిస్టింగ్ అయితే కొంతవరకు ఫ్యాన్ బేస్ ఉంది, కొంత పిఆర్ నుంచి నడుస్తుంది. అండ్ ఫ్లోరాకు కూడా కొంత సింపతి వర్కౌట్ అవుతుంది. ఈమెకు కూడా మళ్ళీ అందరూ నామినేషన్లు వేసి ఇదే టాపిక్ చెప్పిన టాపికే చెప్పి అదే టాపిక్ని రిపీటెడ్గా చేస్తున్నారు కాబట్టి మనోడికి ఫ్లోరాకు కూడా ఒక కైండ్ ఆఫ్ ఆడియన్స్ అయితే ఖచ్చితంగా కనెక్ట్ అయిపోయారు. అండ్ ఈమెకు కూడా కొంత పిఆర్ అయితే నడుస్తూ ఉంది. అండ్ చూడాలి, వీళ్ళిద్దరు 7% ఓటింగ్ తోటి వీళ్ళు కూడా ఒకరు 4th ఒకరు 5th పొజిషన్లో ఉన్నారు. బట్ డిఫరెన్సెస్ అయితే ఏమీ లేదు, సేమ్ పర్సెంటేజ్ ఓటింగ్ అనేది ఇద్దరికి నడుస్తుంది. సో వీళ్ళిద్దరికి కూడా మరి ఎక్స్ట్రీమ్ లెవెల్ కంటెంట్ రావాలి అంటే వీళ్ళు చేయాలి తప్పితే అక్కడ క్రియేట్ చేసేంత సినిమా ఏమీ లేదు. వీళ్ళే ఒక కంటెంట్ని మనకంటే ఒక ఫుటేజ్ రావాలి అని ఖచ్చితంగా అనుకుంటే ఒక బెటర్మెంట్ ఉంటుంది. అండ్ తర్వాత వచ్చేసరికి ప్రియా. సో ప్రియా ఓటింగ్ నిజంగా దారుణంగా పడిపోయింది. ఇంతకుముందుకు అగ్ని పరీక్షలో కానీ మంచి ఓటింగ్ అనేది గ్రాప్ చేయగలిగింది. ఇప్పుడు మాత్రం ఈమె చేసే మాటలకి, ఈమె చేసే చేష్టలకి ఆటోమేటిక్గా గ్రాఫ్ అనేది కంప్లీట్గా డౌన్ ఫాలో అయిపోయింది. మనం ఊహించని రేంజ్లో ఆ గ్రాఫింగ్ అనేది ఆటోమేటిక్గా తగ్గుతూనే వెళ్ళిపోతూ ఉంది అనమాట. ఈసారి ఖచ్చితంగా ఏదైనా జరగవచ్చు, షాకింగ్ ఎలిమినేషన్ ఉంటుందంటే ఖచ్చితంగా షాకింగ్ ఎలిమినేషన్ ఉంటుంది. అది కూడా కామనర్స్ నుంచి ఉండే ఛాన్సెస్ హైలీగా కనిపిస్తుంది ఈ ఓటింగ్ ఆర్డర్స్ చూసుకుంటే. బట్ డే 1 కాబట్టి పెద్ద ప్రాబ్లం లేదు, ఇంకా టైం ఉంది కాబట్టి మీకు నచ్చిన కంటెస్టెంట్ ఓట్లు వేసుకొని ముందుకు తీసుకెళ్ళడం బెటర్. ప్రియా గారికి కూడా ఆ కొంచెం ఏదైతే ఆ నోరు వేసుకొని పడిపోవడం ఏదైతే ఉందో అది కొంచెం కంట్రోల్ చేసుకొని కొంచెం ఫోకస్డ్గా గేమ్ను ముందుకు తీసుకెళ్తే బాగుంటుంది. అది కాకుండా నార్మల్గా పోతున్నామా వస్తున్నామా అన్నట్టుగా ఉంటే మాత్రం ఇంకొకలాగా వెళ్ళిపోతుంది అనేది క్లియర్గా అర్థమవుతుంది. సో ఈమెకు కూడా వెరీ హై ఛాన్సెస్ ఉంది ఎలిమినేషన్కి. అండ్ తర్వాత మనీష్. సో మనీష్ కంప్లీట్గా ఫ్రీ ఎగ్జిస్టింగ్లోనే బాటంలో ఉన్నాడు, ఇప్పుడు కూడా బాటంలో ఉన్నాడు. మనోడికి 6% ఓటింగ్ నడుస్తూ ఉంది. 6% ఓటింగ్ అంటే సేవింగ్ ఆర్డర్లో బాటంలో ఉన్నాడు అని అంటే సో ఆలోచించాల్సిన విషయం ఏంటంటే మర్యాద మనీష్కి అంత ఈజీగా వెళ్ళిపోయే ఏమంటారు బయట అంత ఈజీగా వెళ్ళనివ్వరు అనమాట. అంత రేంజ్లో ఉంటుంది మనోడికి. మనం అనుకున్నంత సాఫ్ట్గా అనుకున్నంత అదిగా మాట్లాడడం నిజంగా ఈయన ఏంటంటే ఒక స్ట్రాటజిక్గా వెళ్తున్నాడు. బిజినెస్ స్ట్రాటజీ బిగ్ బాస్లో సరిపోదు అనమాట. సో అది ఆలోచించుకొని గేమ్ను ముందుకు తీసుకెళ్ళాలి, కానీ ఏదో చేస్తున్నాం ఏదో అయిపోతుంది అన్నట్టుగా ముందుకు తీసుకెళ్తే కాదు. ఓవరాల్గా హరీష్, డెమోన్ పవన్, ఫ్లోరా అండ్ ప్రియా, మనీష్ వీళ్ళు 5గురు కూడా డేంజర్ జోన్లోనే ఉన్నారు. ఖచ్చితంగా రాసి పెట్టుకోండి, ఈ 5గురు కూడా డేంజర్ జోన్లో ఉన్నారు. అందులో ఎక్కువ హై ఛాన్సెస్ ఉంది మాత్రం ప్రియాకి, మనీష్కి అండ్ డెమోను, హరీష్కి ఎక్కువ ఛాన్సెస్ ఉంది. అందులో మెయిన్గా మాట్లాడుకోవాల్సింది ప్రియా అండ్ హరీష్, డెమోన్. ఈ ముగ్గురులో ఒక్కరు వెళ్ళిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంది. ఎందుకనంటే హరీష్ ఇప్పుడు కమ్బ్యాక్ ఇవ్వగలిగితే, మాస్క్ మ్యాన్ కమ్బ్యాక్ ఇవ్వగలిగితే, మళ్ళీ స్టేబుల్గా ఉండగలిగితే ఖచ్చితంగా అట్లీస్ట్ వైల్డ్ కార్డ్ వచ్చేంత వరకు కూడా ఉండే ఛాన్సెస్ ఉంది. సో మళ్ళీ మొదటికి వచ్చి ఇదే ఇరిటేషన్ ఇదే కథలు చెప్తూ ఉంటే మాత్రం ఖచ్చితంగా మనోడు వెళ్ళిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ప్రియా నోరేసుకొని పడిపోవడం, ప్రియా లాజిక్ లేకుండా మ్యాజిక్లు చేద్దాం అనుకోవడం, వీళ్ళందరూ ఏంటంటే ఫుటేజ్ కోసం అని చెప్పేసి వాళ్ళే తగ్గించుకుంటున్నారు, వాళ్ళకున్న క్యాపబిలిటీని వాళ్ళే తగ్గించుకోవడం జరుగుతుంది అనమాట. సో మొత్తానికి డే 1 ఓటింగ్ మార్నింగ్ వచ్చేసరికి మాత్రం 35%తో టాప్ పొజిషన్ సుమన్ శెట్టి ఉంటే, తర్వాత భరణి శంకర్ గారు 31%, హరీష్ గారు 8%, డెమోన్ పవన్ 7%, ఫ్లోరా గారు 7%, ప్రియా గారు 6%, మనీష్ గారు 6% తోటి ఓవరాల్గా ఫస్ట్ డే ఓటింగ్ అనేది ఈ విధంగా ఉంది. సో ఖచ్చితంగా మీకు నచ్చిన కంటెస్టెంట్ ఓటేసుకోండి. మీరు ఎవరికి ఓటేసారనేది కూడా కింద కామెంట్ చేయండి. ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. అండ్